హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సమ్మర్లో మనం మనీ సేవ్ చేసుకునే నిమ్మకాయ జ్యూస్ గురించి తెలుసుకుందామండి. ఈ ఇప్పుడు వింటర్ సీజన్ కదా అండి, మనకి నిమ్మకాయలు చాలా విరివిగా దొరుకుతాయి. సమ్మర్లో మనకు అదే ఒక్క నిమ్మకాయ ₹5 ₹10 అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అలాంటి నిమ్మకాయలు మనం ఇప్పుడు చీప్గా దొరుకుతాయి వింటర్ సీజన్లో. సో మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకొని సమ్మర్లో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందామండి. మనకి కావాల్సిన నిమ్మకాయలు, మనకి ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని నిమ్మకాయలు తెచ్చుకోవాలి బజార్ నుండి. తెచ్చుకున్న తర్వాత వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇలా జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలండి. మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది మనం బాటిల్లో కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమ్మర్లో ఫ్రెష్గా నిమ్మకాయ జ్యూస్ అనేది మనం యూజ్ చేయొచ్చండి. అది కూడా తక్కువ మనీతోటి. సమ్మర్లో మనం మనీ సేవ్ చేస్తున్నాము అంటే నిమ్మకాయలకు చాలా బెస్ట్ ఐడియా అండి ఇది. మీ గినక ఈ వీడియో తప్పకుండా నచ్చితే గినక తప్పకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోటి షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది కదండి మనీ అనేది. ఇప్పుడు ఎలాగో నిమ్మకాయలు చాలా చీప్ రేట్లో ఉన్నాయి. సో తెచ్చుకొని అందరూ యూజ్ చేసుకుంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా సపరేట్ చేసుకున్న జ్యూస్ మొత్తం మనం ఇలా బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో, థమ్స్అప్ బాటిల్ కానీ లేకుంటే బయట నుండి కోకోనట్ వాటర్ తెచ్చుకున్న బాటిల్ కానీ ఇలా ఉంటుంది కదా, వాటిని మంచిగా క్లీన్ చేసుకొని మన నిమ్మరసం అనేది ఇందులో కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కలెక్ట్ చేసి పెట్టిన నిమ్మరసం జ్యూస్ అనేది మనకు సమ్మర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం యూజ్ చేసుకొని తాగేయచ్చండి. అలాగే బాడీకి ఎంతగానో కూల్ అవుతుందండి సమ్మర్లో. మనం సమ్మర్లో ₹10-20 పెట్టి కొనలేం కదండి. అందుకని ఈ ఐడియా మీరు ఫాలో అవ్వండి. మీకు కనుక ఐడియా నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.